Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల నిషేధాన్ని ఎదుర్కొంటూ 2 డ్రగ్స్ వార్తల్లోకి వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం 2 డ్రగ్స్ని వాటి వినియోగం పైన, ఉత్పత్తి పైన, అమ్మకాల పైన నిషేధాజ్ఞలు విధిస్తూ వార్తల్లోకి వచ్చింది. సో ఇలా నిషేధాజ్ఞలు అనే పదాలతో ఏవైతే వార్తల్లోకి వస్తున్నాయో వాటి ప్రత్యేకంగా చూడండి. ఇటీవల భారత ప్రభుత్వం చాలా రక్షణపరమైన చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా విదేశీ యాప్లపైన నిషేధాజ్ఞలు, మన భారతదేశంలోని కొన్ని సంస్థలపైన నిషేధాజ్ఞలు, ఇటువంటి వార్తలకు వస్తే చట్టాలపైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు ముఖ్యంగా వన్యప్రాణిపైన, పక్షులపైన, రాబందులపైన నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తున్న, దుష్ఫలితాలను చూపిస్తున్న 2 డ్రగ్స్, ఒకటి కీటోప్రోఫెన్, 2 అసెక్లోఫినాక్. ఈ డ్రగ్స్ని కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించడం జరిగింది. ఏ చట్టాన్ని ఆధారంగా చేసుకొని అండ్ ఈ డ్రగ్స్ ఏ కేటగిరీకి సంబంధించిన చూస్తే సరిపోతుంది. నిషేధం అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అంటున్నాను. ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంటాం కదా. ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు కేంద్ర మంత్రిగా అంటే మన్సుఖ్ మాండవీయ గారు. సో ఈ మంత్రిత్వ శాఖ భారతదేశంలో అమల్లోనూ ఒక చట్టం, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ చట్టం గురించి నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ ఇయర్ అనేది చూడాల్సి ఉంటుంది. కన్సర్న్ ఇయర్ ఏంటిది? 1940. ఇందులోని సెక్షన్ 26A ఆధారంగా దుష్ప్రభావాన్ని చూపిస్తున్న మెడిసిన్స్ ఏవైతే ఉంటే వాటిపైన నిషేధాజ్ఞలను విధిస్తుంది భారత ప్రభుత్వం. సో సెక్షన్ 26A ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940ని ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం 2 డ్రగ్స్ పైన నిషేధాన్ని విధించింది, ప్రొహిబిట్ చేశారు. ఆ డ్రగ్స్ పేర్లు ఏంటిది? కీటోప్రోఫెన్, అసెక్లోఫినాక్. గుర్తుంచుకోండి. ఎందుకు నిషేధాన్ని విధించారంటే ఇవి వన్యప్రాణులపైన కానివ్వండి, ముఖ్యంగా రాబందులపైన ఎక్కువగా దుష్ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇటువంటి చర్యని తీసుకోవడం జరిగింది. సో ఇవి నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. మరి ఇంత డెప్త్గా ఎగ్జామినేషన్ క్వశ్చన్ అడగకపోవచ్చు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఈ డ్రగ్స్ ఏ కేటగిరీకి సంబంధించి మరీ ఫార్మసీ రిలేటెడ్ అయితే మాత్రం చూడవచ్చు. సో ఇక్కడ కీటోప్రోఫెన్ అండ్ అసెక్లోఫినాక్ అనేవి నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఈ చట్టం గుర్తుంచుకోండి. దాంతోపాటు ఏ మంత్రిత్వ శాఖ, ఏ డ్రగ్స్ని, ఎందుకోసం 4 to 5 పాయింట్స్ కవర్ అయినాయి, అవి చూడండి సరిపోతుంది. సో ఇటువంటి అంశాలు, నిషేధాజ్ఞలు అనే అంశం వార్తలోకి వస్తే ఖచ్చితంగా చూడండి. ఏ చట్టాన్ని ఆధారంగా చేసుకొని, ఏ సెక్షన్ని ఆధారంగా చేసుకొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇదొకటి మనకి ఇంపార్టెంట్. గతంలోనే మనం చూసాము డైక్లోఫినాక్ సోడియం అనేది రాబందుల సంతతి, రాబందుల జనాభా అంతరించిపోవడానికి కారణమైంది. అదొక అనాల్జెసిక్. సో ఇటువంటి వాటిపైన కూడా బయాలజీ రిలేటెడ్గా గడిచిన పోటీ పరీక్షలో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. ఓకేనా? సో ఇది ఈరోజు ఫస్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల భారతదేశం మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన ఆధారపడుతుంది. అలా రక్షణ రంగ దిగుమతులపైన ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. ఈరోజు ఇజ్రాయెల్ నుండి మనం ఇంపోర్ట్ చేసుకున్న అధునాతనమైన మిసైల్ వార్తల్లోకి వచ్చింది. దాని పేరేంటని అడుగుతారో చూడండి సరిపోతుంది. సో ఎయిర్ లాంచ్డ్, సో గాల్లోకి లాంచ్ చేయబడిన ఎయిర్ లాంచ్డ్ స్పైక్ నాన్ లైన్ ఆఫ్ సైట్, NLOS అని గుర్తుంచుకోండి. ఇదంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటే ఏంటంటే యుద్ధ ట్యాంకులు ఉంటాయి కదా, వాటిని పేల్చివేసే సామర్థ్యం ఉండే అడ్వాన్స్డ్ మిసైల్ని ఇటీవల భారతదేశం ఎక్కడి నుండి ఇంపోర్ట్ చేసుకుంది అంటే ఇజ్రాయెల్ అని గుర్తుంచుకోండి. ఇజ్రాయెల్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న ఎయిర్ లాంచ్డ్ స్పైక్ నాన్ లైన్ ఆఫ్ సైట్, ఇది మిసైల్ పేరు. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ దీని యొక్క ఉద్దేశం. సో ఈ పదం గుర్తుంచుకోండి, NLOS. ఎగ్జామినేషన్లో కనుక క్వశ్చన్ అడిగితే NLOS ఈ అక్షరాలని మనకు ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. NLOS అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఇజ్రాయెల్ అని గుర్తుంచుకోండి. ఇజ్రాయెల్ నుండి మనం దిగుమతి చేసుకున్న అధునాతనమైన క్షిపణులు. ఓకేనా? సో వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రీసెంట్గా భారతదేశం మన రక్షణ రంగ అవసరాల్లో భాగంగా దిగుమతులపైన ఆధారపడుతుంది. అందులో భాగంగా అమెరికా నుండి పోసిడాన్ 8I నిఘా విమానం కానివ్వండి, అపాచీ, చినూక్, MS-60 రోమియో హెలికాప్టర్స్, సిగ్ సావర్ లైట్ మిషన్ గన్ కానివ్వండి, అవన్నీ కూడా అమెరికా నుండి మనం దిగుమతి చేసుకున్నాం. హర్పూన్ క్షిపణులు అమెరికా నుండి దిగుమతి చేసుకున్నాం. అండ్ రీసెంట్గా వార్తలు నిలిచిన రఫేల్ యుద్ధ విమానాలు కానివ్వండి, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు కానివ్వండి, వీటిని మనం ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. దసో అనే సంస్థ తయారు చేసింది. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన హెరాన్ డ్రోన్ల గురించి కానివ్వండి,
స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్, మరియు ఈరోజు వార్తలోకి వచ్చిన NLOS, వీటిని ఇజ్రాయెల్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. నెగేవ్ లైట్ మిషన్ గన్స్ని ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటువంటివి చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం రష్యా సహకారంతో మనం తయారు చేస్తున్న బ్రాహ్మోస్ మిసైల్ పైన, వాటి ఎగుమతులపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. S-400 మిసైల్ సిస్టమ్ని మనం రష్యా నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇటువంటి ఇటీవల వార్తలోకి వచ్చిన MiG యుద్ధ విమానాలను రష్యా నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. C-295 విమానాలను ఎక్కడ అంటే స్పెయిన్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. సో ఇది మనకు రక్షణ రంగానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన బాల్ రక్షా భారత్ అనే ఒక NGO స్వచ్ఛంద సంస్థ వార్తల్లోకి వచ్చింది. ఇది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ముఖ్యంగా సేవ్ ద చిల్డ్రన్స్ అనే ఒక థీమ్తో పనిచేస్తుంది. సో దీన్ని ఏమని పిలుస్తారంటే బాల్ రక్షా భారత్ అన్న ఒకటి, సేవ్ ద చిల్డ్రన్ ఫౌండేషన్ అన్న ఒకటి. ఈ ఫౌండేషన్కి ఇటీవల గుర్తింపుని రద్దు చేయడం జరిగింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. గుర్తింపు అంటున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఇండియన్ పాలిటీలో భాగంగా మీరు పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 3వ భాగంలో ప్రాథమిక హక్కుల గురించి మనం నేర్చుకుంటాము. ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ C ఏం చెప్తుంది? భారతదేశంలోని ఏ పౌరుడైనా కూడా నచ్చిన సంస్థలను సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలా నేను ఒక స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేశాను అనుకోండి. స్వచ్ఛంద సంస్థ అంటే ఏదో మంచి కోసం, సొసైటీలో మంచి కోసం, అనాథ పిల్లల కోసం, వృద్ధుల కోసము, ఇటువంటి వాళ్ళకు మంచి చేద్దామని చెప్పేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేద్దాం అనుకున్నాను. ఓకే, ఐ కెన్, నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇది కొంత విస్తృతమైన తర్వాత నాకు ఫండింగ్ అనేది, నాకు డబ్బులు అనేవి సరిపోతలేదు దాన్ని మెయింటైన్ చేయడానికి. విరాళాలపైన లేదా చందాలపైన నేను ఆధారపడవచ్చు. డొనేషన్స్ వస్తూ ఉంటాయి, నో ప్రాబ్లం. విదిన్ ఇండియాకి సంబంధించి భారతదేశంలో డొనేషన్స్ అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అదే ఈ సంస్థ మరింత విస్తృతమై విదేశాల నుండి కనుక నేను విరాళాలు పొందాలనుకుంటున్నాను అనుకోండి, నా సంస్థకు సంబంధించి నా సంస్థ తరపున విరాళాలు పొందాలి, వాటిని మంచి కోసం ఖర్చు పెడతానని చెప్పేసి భావిస్తున్నాను అనుకోండి. అప్పుడు నేను ఏం చేయాలంటే ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, FCRA, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేటరీ యాక్ట్. ఫారిన్ కంట్రిబ్యూషన్ అంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం అన్నట్టు. ఇది ఎక్కువగా ఫేమస్ 2010, 1976 కానివ్వండి, 2010 కానివ్వండి, రీసెంట్గా కూడా అమెండ్మెంట్ అనేది వచ్చింది. బట్ ఇది గుర్తుంచుకోండి. సో FCRA చట్టం ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో నా సంస్థని నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నాకు విదేశాల నుండి విరాళాలు తీసుకునే ఉద్దేశం ఉంది, మంచి చేయాలనుకుంటున్నానంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారు ఆమోదం కూడా ఇస్తారు, గుర్తింపిస్తారు. బట్ ఆన్ వన్ కండిషన్, విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం, 1 year 2 year మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ టైం రెన్యువల్ చేయించుకోవాలి నా గుర్తింపుని. అప్పుడేం చేయాలంటే ఈ మధ్యకాలంలో నాకు లాస్ట్ టైం ఎప్పుడైతే నాకు గుర్తింపు వచ్చిందో, కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చిందో, అప్పటి నుండి ఇప్పుడు రెన్యువల్ టైం మధ్యకాలంలో నేను విదేశాల నుండి ఎంత మొత్తంలో విరాళాలు తీసుకున్నాను, దాన్ని ఎందుకోసం భారతదేశంలో ఖర్చు పెట్టాను, ఇవన్నీ కూడా ఖచ్చితంగా లెక్కలన్నీ సబ్మిట్ చేయాలి. ఆడిట్ చేస్తారు, దాని ఆధారంగానే రెన్యువల్ ఇస్తారు. సో ఇటువంటి వాటిలో వైఫల్యం చెందడం వల్ల రీసెంట్గా బాల రక్షా భారత్ గుర్తింపుని రద్దు చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు. సో ఇది కాన్సెప్ట్. ఏ సంస్థ అని అడగరు. గతంలో మనం మదర్ తెరిసాకి సంబంధించిన ఫౌండేషన్ కానివ్వండి, ఇటువంటి అంశంతోనే వార్తల్లోకి వచ్చింది. మరి ఎందుకు ఇటువంటి నిర్ణయాలంటే కొన్ని భారతీయ సంస్థలు ఏం చేస్తున్నారంటే కొంతమంది విదేశాల నుండి విరాళాలు తీసుకొని స్వచ్ఛంద సంస్థలు అనే పేరుతో నడుపుతూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్లమెంట్ రూపొందించిన చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేసి పెయిడ్ ఆర్టిస్టులతో ర్యాలీలు తీపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి వాటిని కట్టడి చేయాలంటే ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఈరోజు మన నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి గ్రహాల ఆవాస యోగ్యతను తెలియజెప్పే సమీకరణాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు, భారతీయ పరిశోధకులు వెలుగులోకి తెచ్చారు. భారతీయ శాస్త్రవేత్తలు కాబట్టి ఇంపార్టెంట్. ఇటువంటి టాపిక్స్ మీరు SNTలో చూడండి. సౌర కుటుంబం వెలుపలి గ్రహాల్లో ఆవాస యోగ్యత స్థాయిని విశ్లేషించేందుకు భారత శాస్త్రవేత్తలు ఒక గణిత సమీకరణాన్ని ప్రతిపాదించారు, ఒక మ్యాథమెటికల్ మోడల్ని తీసుకొచ్చారు. కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సో కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ విషయంలో, ఈ మ్యాథమెటికల్ మోడల్ విషయంలో రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఒక గ్రహానికి సంబంధించిన అయస్కాంత క్షేత్రం ఉంటుంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో, అయస్కాంత క్షేత్రం, దాని వాతావరణం అండ్ మాతృతార నుంచి వీచే గాలులు వంటి అంశాల మధ్య బంధాన్ని ఈ సమీకరణం విశ్లేషిస్తుంది. మాతృతార అయస్కాంత క్షేత్రం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రహ వాతావరణంలోని ద్రవ్యరాశి క్షీణత రేటు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ విధంగా మ్యాథమెటికల్ మోడల్ని హెడ్డింగ్ గుర్తుంచుకోండి, గ్రహాల ఆవాస యోగ్యతను తెలియజెప్పే సమీకరణాన్ని, మ్యాథమెటికల్ మోడల్ని తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు ఎవరు? సరిపోతుంది. సో కోల్కతాలో ఉంది. సో ఇటువంటి వాటిపైన డైరెక్ట్ టు ద పాయింట్ క్వశ్చన్ అడగవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా సక్సెస్ఫుల్లీ కంక్లూడ్స్ ట్రయల్ ఆఫ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్. నాగ్ క్షిపణులను
అండ్ ఎట్ ద సేమ్ టైం ధృవాస్త్ర క్షిపణులను రీసెంట్గా భారత రక్షణ బలగాలు పరిశీలించాయి, అద్భుతంగా విజయవంతంగా పరిశోధించారు కూడా. సో దీన్ని పేల్చారు కూడా, అంటే మిసైల్స్ ఏవైతే ఉంటే అవి ఏ విధంగా పనిచేస్తాయో పరిశీలించడం జరిగింది, టెస్ట్ ఫైర్ చేశారు. ఓకేనా. సో హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్ అనేది హెలికాప్టర్ నుండి లాంచ్ చేస్తారన్నట్టు. హెలికాప్టర్ దాన్ని బిగిస్తారు, ఎక్కడైతే సమస్య ఉంటుందో దానిపైన పేల్చేసేస్తారు అన్నట్టు నాగ్ షిప్ అని. ఓకేనా. అందుకే దీన్ని సర్ఫేస్ టు ఎయిర్ కానివ్వండి ఇటువంటి విధానాల్లో వాడతారు. హెలినా హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్ అని గుర్తుంచుకోండి. ఇంకోటి ధృవాస్త్ర అనేది ఏంటంటే అది ఎయిర్ టు సర్ఫేస్కి పంపిస్తారు. ఎయిర్ టు సర్ఫేస్, గాల్లో నుండి సర్ఫేస్కి పంపించే ఒక అధునాతనమైన మిసైల్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మరి ఎవరు తయారు చేశారు నాగ్ ధృవాస్త్రాన్ని ఎవరు తయారు చేశారు భారతదేశంలోని అంటే రక్షణ రంగానికి సంబంధించి డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్ వారు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు. ఎగ్జామినేషన్లో రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగారు, ఏదైనా ఒక మిసైల్ పేరు కానివ్వండి రక్షణ రంగానికి సంబంధించి ఏదైనా పేరును మెన్షన్ చేస్తూ దాన్ని ఎవరు తయారు చేస్తారు, ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అంటారు. డిఆర్డిఓ అని అందరికీ తెలుసు, భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి అత్యున్నత సంస్థ. డిఆర్డిఓ వారు బీడీఎల్ వారు కలిసి సంయుక్తంగా తయారు చేసినవే ధృవాస్త్ర అండ్ నాగ్. గుర్తుంచుకోండి. ఇండియా సక్సెస్ఫుల్లీ కంక్లూడ్స్ ట్రయల్ ఆఫ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్. గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ వారు భారతదేశంలోని 2 సంస్థలకు స్టేటస్ ఇవ్వడం జరిగింది. మనకి మినిరత్న, మహారత్న, నవరత్న అనే స్టేటస్లు ఉంటాయి కదా, అటువంటి హోదాను మంజూరు చేశారు. ఒకటి మహారత్న స్టేటస్ ఏమో ఆయిల్ ఇండియా లిమిటెడ్ వారికి, ఆయిల్ ఇండియా సంస్థకి మహారత్న స్టేటస్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో 13th సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్గా మహారత్న పొందిన సంస్థగా ఆయిల్ ఇండియా వార్తల్లోకి వచ్చింది. దాంతోపాటు ఓవీఎల్ అంటాం. సో ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ అని చెప్పేసి ఓఎన్జీసీ విదేశీ సంస్థకేమో నవరత్న స్టేటస్ని ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ వారు ఇచ్చారు. అలా నవరత్న స్టేటస్ని హోదాని పొందిన 14వ సంస్థగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసిన సంస్థ ఏదంటే ఓఎన్జీసీ విదేశీ అని గుర్తుంచుకోండి. సో ఈ 2 సంస్థల గురించి రీసెంట్గా కొత్తగా స్టేటస్ రావడం జరిగింది. ఒకటి మహారత్న, ఒకటి నవరత్న స్టేటస్ పొందడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ స్వర్ణాన్ని గెలుచుకోవడం జరిగింది. ఆర్చరీ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకల్లో ఈ విజయం అనేది మనం చూడడం జరిగింది బెర్లిన్లో. సో ఇక్కడ చూడండి, ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ మొదటిసారి కాబట్టి ఇంపార్టెంట్. థామస్ కప్ లాంటివి ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చేస్తారు. ఓకేనా. థామస్ కప్ ఏమో మనకు బ్యాడ్మింటన్ సంబంధించి లాస్ట్ ఇయర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇయర్లో తొలిసారి మనం థామస్ కప్ని గెలుచుకున్నాం అటువంటివి. సో ఇక్కడ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో తొలిసారి మనం బంగారు పథకాన్ని సాధించాం. బెర్లిన్ ఎక్కడ? జర్మనీ వేదికగా జరిగిన ఈవెంట్ ఇది. బెర్లిన్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో భారత్కు చెందిన మహిళల కాంపౌండ్ జట్టు వెన్నం జ్యోతి సురేఖ, ప్రణీత్ కౌర్ అండ్ అదితి గోపీచంద్ స్వామి వీరు బంగారు పథకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. బంగారు పథకాన్ని అదితి గోపీచంద్ స్వామి, ప్రణీత్ కౌర్, జ్యోతి సురేఖ ప్రత్యేకంగా చూడండి. మన తెలుగు అమ్మాయి, విజయవాడ అమ్మాయి, ఎగ్జామినేషన్లు అడుగుతారు జ్యోతి సురేఖ ఏ క్రీడకి సంబంధించిన వారు అంటారు. దట్స్ ఎనఫ్, ఆర్చరీ క్రీడ. ఓకేనా. ఇటీవల తరచూ వార్తలకు వస్తున్నారు కాబట్టి. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ గోల్డ్ మెడల్ సాధించడం అనేది ఇదే మొదటిసారి. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ గోల్డ్ మెడల్, దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఫైనల్లో మెక్సికోకు చెందిన వారిని ఓడించడం జరిగింది. గుర్తుంచుకోండి, మెక్సికో పైన విజయం సాధించింది. మన 3 బంగారు పథకాన్ని సాధించిన జట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా చూడండి. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ ఇండియా, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. జాతీయ రికార్డు నమోదు చేసింది మరొక తెలుగు అమ్మాయి కూడా. సో ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు ఎక్కడ జరిగినాయి అంటే చైనాలో జరిగినాయి, చెంగ్డు ప్రావిన్స్లో జరిగినాయి. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు రీసెంట్గా ముగిశాయి. ఎక్కడ జరిగినాయి అంటే యూనివర్సిటీస్ గేమ్స్ అనేవి చైనాలో జరిగినాయి, చెంగ్డూలో. తెలుగు అమ్మాయి జ్యోతి ఎర్రాజీ అదరగొట్టింది. జోరు కొనసాగిస్తూ ఈ అథ్లెట్ మరోసారి జాతీయ రికార్డును తిరగరాసింది. ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో మహిళల 100 మీటర్ల హార్డిల్స్లో కాంస్యం నెగ్గిన జ్యోతి ఈ క్రమంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తుడిచిపెట్టింది. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో 100 మీటర్ల హార్డిల్స్లో భారత్కు లభించిన తొలి పథకం ఇదే. గుర్తుంచుకోండి. మొత్తం మీద ఈ క్రీడల చరిత్రలో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో భారత్కు దక్కిన 4వ పథకం ఇది. ఓకేనా. సో జాతీయ రికార్డు నమోదు చేసింది జ్యోతి ఎర్రాజీ. విశ్వవిద్యాలయ క్రీడలు ఎక్కడ జరిగినాయి అంటారు. ఇందులో ఎన్ని పథకాలు అని అడిగే కంటే కూడా ఎక్కడ జరిగినాయి అడుగుతారు. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు జరిగిన ప్రాంతం చైనాలోని చెంగ్డు. నెక్స్ట్ అంతర్జాతీయ క్రికెట్కు ఇంగ్లాండ్ ఆటగాడు బ్యాట్స్మన్ అలెక్స్ హేల్స్ రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తల్లోకి వచ్చారు. రీసెంట్గా
స్టూవర్ట్ బ్రాడ్ ఇంగ్లాండ్కి సంబంధించిన బౌలర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. మొయిన్ అలీ ఇంగ్లాండ్కి సంబంధించిన బౌలర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. విధ్వంసకర ఓపెనర్గా పేరున్న అలెక్స్ హేల్స్ ఇంగ్లాండ్ జట్టుకి గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్కు తక్షణ వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. సో ఇది ఇంపార్టెంట్. ఏ జట్టుకు సంబంధించిన వాడు, అతని పేరేంటి, ఏ క్రీడకు సంబంధించిన వారు, ఇవి చూడండి సరిపోతుంది. నెక్స్ట్ ఇటలీకి సంబంధించిన సాకర్ క్రీడాకారుడు, గొప్ప క్రీడాకారుడు. తను ప్రతిభ ఆధారంగా ఇటలీ వరల్డ్ కప్ని కూడా గెలిచింది, ఫిఫా వరల్డ్ కప్ని. అటువంటి క్రీడాకారుడు సాకర్కి వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చాడు. ఫార్మర్ ఇటలీ గోల్ కీపర్, తన పేరు గుర్తుంచుకోండి, గ్యాంగ్లీ బఫన్. సో గ్యాంగ్లీ బఫన్ రిటైర్స్ ఫ్రమ్ సాకర్. ఫుట్బాల్ క్రీడాకారుడు పేరు గుర్తుంచుకోండి, ఏ దేశం ఇటలీ గుర్తుంచుకోండి, ఏ క్రీడ గుర్తుంచుకోండి, ఏ రంగం గుర్తుంచుకోండి, దట్స్ ఎనఫ్. సో రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తల్లోకి వచ్చిన ఒక క్రీడాకారుడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే అసెక్లోఫినాక్, కీటోప్రోఫెన్ డ్రగ్స్ పైన కేంద్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. నెక్స్ట్ ఇండియా రిసీవ్స్ స్పైక్ NLOS, అధునాతనమైన క్షిపణులను ఇజ్రాయెల్ నుండి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సేవ్ ద చిల్డ్రన్స్ అనే ఒక సంస్థ బాల్ రక్షా భారత్ అని గుర్తింపుని రద్దు చేసింది భారత ప్రభుత్వం, FCRA గైడ్లైన్స్ని పాటించినందుకు. గ్రహాల ఆవాసయోగ్యతను తెలియజెప్పే సమీకరణని భారతీయ పరిశోధకులు రీసెంట్గా తీసుకొచ్చారు, కోల్కతా శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వార్తలో నిలిచిన అధునాతన మిసైల్స్ని విజయవంతంగా పరిశీలించడం జరిగింది DRDO వారు. అండ్ ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్కి సంబంధించి మరియు ఆయిల్ ఇండియా సంస్థకి మహారత్న నవరత్న స్టేటస్ పొందడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ స్వర్ణాన్ని సాధించింది. ఈ ఘనత సాధించడం ప్రపంచంలో మొదటిసారి, భారత్కి సంబంధించి మొదటిసారి. సో జాతీయ రికార్డు, ప్రపంచ విశ్వదేశ క్రీడలకు సంబంధించిన అంశాన్ని మనం చూసాము. అండ్ అంతర్జాతీయ క్రికెట్కు అలెక్స్ హేల్స్ గుడ్ బై చెప్తూ వార్తల్లోకి వచ్చాడు. నెక్స్ట్ ఇటలీ క్రీడాకారుడు సాకర్ క్రీడకి, ఫుట్బాల్ క్రీడకి వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్తో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.